చేసేవాడు పెద్దోడు ఉంటాడు, ఆడికంటే పెద్దోడు ఉంటాడు. వాళ్ళు డెఫినెట్గా ఈ కేసులు రాకుండా చేస్తారు. ప్రతి పెట్టి కేసుకి నువ్వు దొరికిపోయావు అనుకో, నీకు వచ్చి రక్షించడు. అవి నువ్వు పడాలి. నీలాంటి వాళ్ళు 10 మందికి వాడు ₹1,00,00,000 ఇస్తే సామాను మెటీరియల్, వాడు వాళ్ళ తరపున ఏమన్నా ఇస్తాడు. ఎవరిదాడే కాపాడుకోవాలి. మిమ్మల్ని అందరూ కాపాడడానికి ఆడేందుకు వస్తాడు? నీకు ఎవరు అమ్మారు ఏదో ఎవరు అమ్మాయి నాకు తెలియదు, మరి మా ఇంట్లో కింద కుర్రోడు ఉన్నాడు అమ్మాడు అంటది. ఎందుకన్నాడు? నాకు నా ఫ్రెండ్స్కి కావాలని కొన్నామట. మరి నాకు అలవాటు లేదండి, మా ఫ్రెండ్స్కి కావాలి. ఇలాగ అమ్మటం వల్ల నీకు ఇలాగ అమ్మటం వల్ల నాకు 10,000 వస్తుంది అంటది. ఏం చేస్తారు వాళ్ళు? వదిలేస్తారు వాళ్ళందరూ. వదలకపోతే ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని పట్టుకుంటే మొత్తం బయటకు వచ్చేసేటట్టుగా ఎవరు ఉండరు. ఎవరి కాళ్ళే అక్కడికక్కడే చేతులు కడిగేసుకున్నట్టుగానే అమ్మేస్తూ ఉంటారు, డ్రగ్స్ ఎస్పెషల్లీ. ఇంకా పెద్ద అయిందనుకోండి, ఇంకా పెద్దదైతే ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్గా. సో ఈ డ్రగ్స్ అనేది పెద్ద పెద్ద పిష్యులు దొరకరు. వాళ్ళు ఎవరెవరో అని పోలీస్కి బోల్డంత ఫెసిలిటీ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది.